నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. రాష్ట్రంలో ప్రభుత్వ అండతో కూటమి పార్టీ నేతలు అవినీతి సంపాదన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. తాడేపల్లిగూడెంలో కాన్ఫ్లెక్స్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. మల్టీప్లెక్స్ అధినేతలు డాక్టర్ గన్నమనేని శ్రీనివాసరావు, ఎన్వి రమణారావు, చలంచర్ల హరి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు 3 థియేటర్లు, క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మల్టీప్లెక్స్ థియేటర్లు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, ఉషా పిక్చర్స్ అధినేత బాలకృష్ణ, నిర్మాత కరాటం రాంబాబు, కోన శ్రీనివాసరావు, చలంచర్ల మురళితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో శ్రీ కాంప్లెక్స్ పేరుతో డాక్టర్ శ్రీనివాస్ గారు, రమణ గారు, హరి గారు వీళ్ళ ఆధ్వర్యంలో 3 స్క్రీన్స్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో ఎంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగానే ఆంధ్రప్రదేశ్లో కాన్ఫ్లెక్స్ గ్రూప్ వారు తాడేపల్లిగూడెం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారానికి రావడం జరిగింది. మొట్టమొదటి స్క్రీన్స్ ఇవి ఆంధ్రప్రదేశ్లో. మరి విధంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఇంత లగ్జరీ స్క్రీన్స్ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారి బృందాన్ని, అనీష్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెం కళలకు పుట్టినిల్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి శ్రీనివాసరావు గారి తాడేపల్లిగూడెం వారి పేరుతో కూడా రేలంగి థియేటర్ చాలా కాలం ఇక్కడ నిర్వహించబడింది. అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లగ్జరీ స్క్రీన్స్ అవసరం కాబట్టి వేళ సకల సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా వాటిని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్లూనుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ నేపథ్యంలో ఇవాళ శ్రీ కాంప్లెక్స్ అనేటువంటి అధునాతనమైనటువంటి థియేటర్ని తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా థియేటర్ల సంఖ్య రాష్ట్రంలో తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ కాంప్లెక్స్ ద్వారా 3 స్క్రీన్స్ని ఏర్పాటు చేసినటువంటి హరీష్ గారికి, వారికి దేశవ్యాప్తంగా 250 స్క్రీన్స్ ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. వారికి డాక్టర్ శ్రీనివాస్ గారికి, రమణ గారికి, హరి గారికి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మేము తాడేపల్లి నుంచి సినిమా చూడాలంటే ఇటు గణపవరం కానీ లేకపోతే ఇటు అనంతపల్లి కానీ భీమవరం కానీ వెళ్ళి చూడవలసిన అవసరం. ఎందుకంటే మంచి థియేటర్ లేవు మనకి. ఈరోజు మంచి ఆధునాతనమైన సౌకర్యాలతో మరి అక్కడికంటే బాగా ఇక్కడ చేసిన శ్రీనివాస్ గారు, మరి రమణ గారు, వీరి మిత్రులున్న అందరూ కూడా నేను అభినందిస్తూ ఈ సినిమా హాళ్ళు కూడా బాగుండాలని, మరి మంచి బిజినెస్ జరగాలని, ఈ పట్టణ ప్రజలు కూడా ఈ థియేటర్లు పాడు చేయకుండా నిలబెట్టుకోవాలని కూడా నేను కోరుతాను. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా ప్రభుత్వం పనిచేస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ప్లాంట్ ను సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు మంతెన వెంకట రవివర్మ, ఆయన తండ్రి స్వాతంత్ర సమరయోధులు, రైతు నాయకులు మంతెన సూర్యనారాయణరాజు పేరిట అభివృద్ధి పనుల కోసం 1,00,000 రూపాయల చెక్కును రఘురామకు అందజేశారు.
తెలిపారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ నందు దాట్ల శ్రీనివాసరాజు, స్కాట్లాండ్ వాసు 50,000 రూపాయల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, మహిళలకు రింగ్ కోర్టులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజు 25,000 రూపాయలతో హైస్కూల్ ఆవరణలో వివిధ మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నాపరపు రాంబాబు, మంతెన ఆంజనేయరాజు, కోలనపల్లి సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి, హరిబాబు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు పట్టణంలో దుర్భర స్థితిలో ఉన్న దమ్మయ్యపత్తి మురుగుకూడు పనులను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల మాట్లాడుతూ 10 నుండి 15 వార్డులు ముంపుకు గురయ్యే దమ్మయ్యపత్తి మురుగుకూడు మరమ్మతుల పనులను తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక 14 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దమ్మయ్యపత్తి డ్రైను పాలకొల్లు 10-15 వార్డులు ముంచేసేటువంటి దుఃఖదాయని డ్రైను. ఏదైతే ఎన్నికల ముందు నేను ఒక మాట ఇచ్చాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా.
ఎందుకంటే ఆ రోజు 14-19లో నేను పనులు ప్రారంభిస్తే ఆ రోజు వైసీపీ గద్దలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. కొన్ని 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమన్నా చేశారని అంటే మరి ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి చేయలేదు కదా. నేను తెచ్చిన నిధులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మళ్ళీ ఈరోజు మరి 14 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క దమ్మయ్యపట్టికి నిధులు కేటాయించి మరి మొన్ననే మేము కొబ్బరికాయ కొట్టాము. మరి మొన్ననే తర్వాత రోజు కొలతలు వేశారు. మళ్ళీ ఈరోజు వెంటనే పనులు కాంక్రీట్ పనులతో సహా ప్రారంభించారు. అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకునేటానికి ఈ యొక్క దమ్మయ్యపట్టి డ్రైనే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది క్లిష్టమైనటువంటి పని, ఊబిలో చేసేటువంటి పని. ఎప్పటికప్పుడు డ్రైన్స్ నుంచి నీరంతా కూడా దీంట్లోకి వచ్చేసేటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వర్క్ని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఈ యొక్క దమ్మయ్యపట్టిని కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో మాజీ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావుపై తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ విమర్శలు చేశారు. మాజీ మంత్రి కార్మూరి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు వ్యవహారాలు చేసే వ్యక్తిని విమర్శించారు. కార్మూరిని నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార బలంతో కార్మూరి మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా శుద్ధపూసలా మాట్లాడుతున్నారని ఆర్మిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. కార్మూరి చేసిన తప్పుడు పనులు, ఆయన మాట్లాడిన తప్పుడు మాటలన్నీ గమనించి ప్రజలు ఆయనను ఓడించారని అన్నారు. కార్మూరి బుర్రపెట్టి ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలని అన్నారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు వాడుతున్నారని, ఇక్కడ మాజీ మంత్రి కార్మూరి కూడా ఆ మందులే వాడుతున్నారని సెటైర్లు వేశారు. వర్మ గారు కూడా కష్టపడి ఆయనకు డబ్బు లేకపోయినా గతంలో 30 సంవత్సరాల నుంచి ఆ పార్టీని అంటిపెట్టుకుని ఆ పార్టీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా చేశాడు. నీలాగా పార్టీల రంగులు మార్చలేదు. వర్మ గారు బీజేపీలోనే ఉన్నారు, బీజేపీలోనూ చేరారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. నువ్వు కాంగ్రెస్ కాకపోతే వైఎస్ఆర్ కాకపోతే ఇంకో పార్టీ వైపుని చూస్తావు. రోజు వర్మ గారు స్వయం కృషితో ఆయన చూసి ఒక కార్యకర్తగా మోడీ గారు టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. నువ్వు మంత్రి ఎలాగయ్యావు? టీడీఆర్ అక్రమ సొమ్ముతో నువ్వు మంత్రి అయ్యావు. ఆయన స్వయం కృషితో మంత్రి అయ్యాడు వర్మ గారు. ఈ రోజు ఈ నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తిలో కృషి చేస్తున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి సాయశక్తిలో కృషి చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ముందుండి చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపిన వ్యక్తి వర్మ గారు. నువ్వు వర్మ గారిని అంటే సరిపోవు. ఈ రోజు ఎంతో పెద్ద వ్యక్తులతో పోల్ చేస్తున్నావు వర్మ గారు. ఆ రాజు గారు, ఈ రాజు గారు, మా గురువు గారు అంటున్నావు. నువ్వు పోల్చుకోవయ్యా. బీసీలో ఎంతో మంది ఉద్దండులు ఉన్నారు, ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు, ఎంతో మంది మంచి మంచి నాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీ యాదవ కులంలో, నీ భాషలో చెప్పాలంటే మీ యాదవ కులంలో పుట్టినటువంటి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ గారు ఉన్నారు. గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తున్నాడు 40 సంవత్సరాల నుంచి. ఏ రోజు కూడా నీలాగా రౌడీలాగా తిరగలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.